పురుషోత్తం చౌదరి గారు ఏఎల్సీలో చాలా పాటలు రాశాడు కదా, ఆయన గొప్ప వక్త. ఆయన ఏం చేశాడంట, ప్రభువుని నమ్ముకున్నాడని బెంగాలీ బ్రాహ్మడు, సొంత భార్య వదిలేసింది, ఇంట్లో వాళ్ళు వదిలేశారు, జమీందారుల కుటుంబం ఆస్తిని వదిలేశాడు, అంటే తరిమే కొట్టేశారు, వెళ్ళేశారు. తిరుగుతా ప్రభు గురించి స్వార్థ చెప్పుకుంటాడు, తిరుగుతా ఎవరైనా అన్నం పెడితే తింటా తిరుగుతూ ఉన్నాడంట. ఈ రోజున గొప్ప చాలా పురుషోత్తం చౌదరి అంటే చూసారా ఎప్పుడైనా? పురుషోత్తం చౌదరి గారు ఫోటో చూసారు ఎప్పుడైనా? పంచి కట్టేసుకొని మీసాలు పెట్టుకొని తలబాబా పెట్టుకొని జమీందారులాళ్ళు ఎంత బాగున్నారు. కాదు, వారు లోకమునకు వెర్రివారయ్యారు, వారు లోకం చేత తృణీకరించబడ్డారు, ఈ లోకం వారికి తగినది కాదు అన్నట్టుగా ఎంచబడినారు. ఒక పూట తిండి పెట్టేవాళ్ళు లేకపోతే నీళ్లు దాగి బతికారు. వాళ్ళు యేసు క్రీస్తు గురించి ప్రకటన చేయటానికి తమ కుటుంబాలను, సొంత కుటుంబాలను వదిలేసుకున్నారు. అలాగ తిరిగి 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 ఒక దినాన వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాడంట. అమ్మా ఆకలి అవుతుంది, అన్నం పెట్టండి అమ్మా అని అన్నట. ఆ ఇంట్లో వాళ్ళు ఉంటున్నట్టు తెలీదు. అతని భార్య బయటకు వచ్చింది. ఈయన ఎలా ఉన్నాడు? బెగ్గర్లాగా ఉన్నాడు, బెచ్చగాళ్ళలాగా ఉన్నాడు. బెచ్చగాళ్ళలాగా ఉన్నటువంటి పురుషోత్తం చౌదరి బెగ్గర అనుకొని వెళ్ళిపోయి గబగబా ఏదో ఇంట్లో పాడైంది ఏదో అన్నం ఉంటే ఆ అన్నం తీసుకుని వెళ్ళి ఏం చేసింది, పేడ మీద వేసేసిందంట. ఈయన పురుషోత్తం చౌదరి గారు చూడండి, పేడ మీద వేసిందంట, తిను అందంట. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పండి. భార్య ఒక మాట అంటే భర్తలను తట్టుకుంటామా? భర్త ఒక మాట అంటే అన్నీ చేస్తున్నప్పటికీ భర్త ఒక మాట అంటే భార్యలు తట్టుకుంటారా? తనతో కాపురం చేసి 2 సంవత్సరాలు ఉన్న భార్య అంటుంది, అరే బాబు యేసు ప్రభువు నమ్ముకున్నావు కదా, ఇదిగో ఏ కూడి నీకు కావాలంట, పేడ మీద వేసి దీన్ని తిను అన్నట్ట. అప్పుడు ఆయన ఏం చేశాడు, దాన్ని ఏరుకుంటా ఒక పాట పాడాడు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. అది ఏరుకొని తింటే ఈ పాట పాడాడంట. ఎదుటివారి హృదయాలు కదిలించబడి కరిగిపోయి బద్దలయ్యే క్రీస్తు ప్రేమ నీలో లేకపోతే ఈ లోకమునకు నువ్వు వెలుగు కాదు. ఈ లోకమును కదిలించగలిగేటటువంటి క్రీస్తు యొక్క శిష్యురాలివి కానే కాదు.